అసలు శవం ముక్కులో దూదెందుకు పెడతారో తెలుసా? శరీరంలోకి వచ్చిన గాలి 10 రకాల వాయువులుగా మారుతుంది. అసలు మనం చేసే పనులన్నీ వాటి వలనే జరుగుతాయి. అయితే అందులో ఒక వాయువు మాత్రం చనిపోయిన తర్వాత మాత్రమే పనిచేస్తుంది. ఆ వాయువు పేరు ధనంజయన్ వాయువు. అది మనిషి పుట్టినప్పటి నుంచి శరీరంలోనే ఉంటుంది. మనిషిలో ప్రాణం ఉన్నంత వరకు అక్కడే దాగి ఉంటుంది. ఒక్కసారి ప్రాణం పోయిన తర్వాత శరీరంలో పనిచేస్తున్న 9 వాయువులను తనలో కలిపేసుకుని ధనంజయన్ వాయువు ఒక విషవాయువుగా తయారవుతుంది. మనిషి చనిపోయిన తర్వాత విషవాయువుగా మారిన ధనంజయన్ వాయువు బయటకి వస్తుంది. దాన్ని పీల్చిన వాళ్ళకి అస్వస్థత కలుగుతుంది. అందుకే మనిషి చనిపోయిన వెంటనే అతని ముక్కులో చెవులలో దూది పెడతారు. ఎందుకంటే విషపూరితంగా మారిన ధనంజయన్ వాయువు బయటికి వస్తే శరీరం దగ్గర ఏడుస్తూ ఉన్న వారికి కూడా ప్రాణాపాయం కలిగే అవకాశం ఉందని ఇలా చేస్తారు. అందుకే మనిషి చనిపోయిన తర్వాత ఎంత వీలైతే అంత త్వరగా ఆ శరీరాన్ని దహనం చేయమని పెద్దలు చెప్తారు. ఈ విషయం తెలియని హిందూ సోదరులందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. జై సనాతన ధర్మ, జై శ్రీరామ్.